నమస్తే, వెల్కమ్ టు పీజే న్యూస్. మాజీ మంత్రి రోజా ఇప్పుడు జోగి రమేష్ ను పరామర్శించడానికి ఆయన కుటుంబం అంటే ముఖ్యంగా మొన్న ఏదైతే జోగి రమేష్ లోకేష్ గురించి మాట్లాడిన మాటలు ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలను నాయకులను రెచ్చగొట్టే విధంగా ఆయన చేసిన వ్యాఖ్యలకు ప్రతిఫలంగాను ఆయన ఇంటిపై దాడులు జరిగాయి. మరి ఆ దాడులు వైసీపీ పార్టీ వాళ్ళు వాళ్ళంతకు వాళ్ళే చేసుకున్నారా లేదంటే టీడీపీ వాళ్ళే నిజంగా చేశారా అనేది పక్కన పెడితే ఇక ఆయనని ఆయన కుటుంబ సభ్యులను ఆయన ఇంటిని పరిశీలించడానికి పరామర్శించడానికి మాజీ మంత్రి రోజా వెళ్లారు. ఇక ఇప్పుడు సాయంత్రం లోపు అన్న వస్తాడు, అన్న కంటే ముందు చెల్లెలే వెళ్లి పరామర్శించింది, పరిశీలించింది కూడా. అయితే ఇక దీనికి సంబంధించి ఇక ఇప్పుడు ఎవరో ఒకరు బయటకు వచ్చి మాట్లాడాలి దీని గురించి. ముఖ్యంగా అన్న అయితే మొన్న మాట్లాడిండు, మరి ఇప్పుడు చెల్లి కూడా మాట్లాడాలి కదా. ఇక అందుకే రోజా కూడా బయటికి వచ్చి మాట్లాడింది. ప్రెస్ మీట్ పెట్టి మహిళా నేతలను వెంటేసుకొచ్చి జోగి రమేష్ ను పరామర్శించి ఆమె సతీమణిని కూడా ఆమె పరామర్శించి ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది. ఇక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఇక ఇటు చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ గాని లోకేష్ బాబును వీళ్ళని ఏదో ఒకటి అనాలి కదా. ఇక అనకపోతే ఆమెకి పొద్దసలే గడవదు. ఇక అందుకే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అంట వేషాలు వేసుకుంటూ తిరుగుతున్నారంట. అవి వేషాలు కాదు రోజమ్మ, అవి అమ్మవారికి సంబంధించి గాని సనాతన ధర్మానికి సంబంధించి గాని ఏదైతే మీ అధికారంలో దాదాపుగా 5 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసిన పాపాలు ఉన్నాయి కదా. సరే, మీ వ్యక్తిగత పాపాల గురించి పక్కన పెడితే ముఖ్యంగా తిరుమల తిరుపతి లడ్డూ విషయంలో మీరు చేసిన కల్తీ వల్లనే ఆయన అలాంటి దీక్షలు తీసుకోవాల్సి వచ్చింది. ఆ దీక్షలు కూడా ప్రక్షాళన చేస్తూ ఆ విధంగా ఆయన దీక్షలు చేశాడు. ఆ దీక్షలకు అర్థం తెలియకుండా అవి వేషాలంటూ, అంటే బట్టలు వేసుకున్నంత మాత్రాన ఆ బట్టలను ఉద్దేశించి వేషాలు వేసుకుంటున్నారన్నట్టు నువ్వు మాట్లాడుతున్నావు. కానీ అవి వేషాలు కాదు, అవి దేవుళ్లకు సంబంధించి చేసిన పాపాలను పోగొట్టుకోవడానికి. ముఖ్యంగా మీలాంటి వాళ్ళు ఇటు మీ పాపాల గురించి పక్కన పెడితే ముఖ్యంగా ఆంధ్ర ప్రజలు గాని తెలంగాణ ప్రజలు గాని తెలుగు ప్రజలకు సంబంధించి వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే విధంగా తిరుమల తిరుపతి లడ్డు కల్తీ విషయంలో మీరు చేసిన పాపాలకు ఆయన ప్రక్షాళన చేస్తున్నారు. దాన్ని కూడా నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు, వేషాలు వేసుకుంటూ తిరుగుతున్నారని మాట్లాడుతున్నావు. ఇంకొక మాట, కూటమి సర్కార్ అంటే కూటమి ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో కూటమి నాయకులు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారట. నిజానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నది మీరు. ఏ విధంగా అంటారా, అంబటి రాంబాబు కావాలనే ఇటు టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా ఆ ఫ్లెక్సీల విషయంలో, అవును మీరు తప్పు చేయనప్పుడు ఫ్లెక్సీలు ఉంటే దానికి మీరెందుకు స్పందించాలి, మీరెందుకు రియాక్ట్ కావాలి, అసలు తప్పే చేయనప్పుడు ఆ తప్పుకు సంబంధించి మీరు అసలు స్పందించాల్సిన అవసరమే లేదు కదా. కానీ అక్కడ అంబటి రాంబాబు వెళ్ళి మరి అక్కడ కార్ ఆయన ఆపుకొని ఆ ఫ్లెక్సీలకు సంబంధించి ఆ ఫ్లెక్సీలను తీసేయండి అంటూ రచ్చ చేశారు. మరి ఆ రచ్చ చేయడమే కాకుండా మంత్రి అంటే ముఖ్యంగా ముఖ్యమంత్రికి సంబంధించి ఒక ముఖ్యమంత్రి హోదాను కూడా మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు అమ్మతో సహా లకారాలతో మాట్లాడుతూ బహిరంగంగా తిడుతూ ఆ విధంగా అక్కడ ఒక పెద్ద రచ్చ చేశారు. ముఖ్యంగా ఎవరైనా సరే, ఆయన ముఖ్యమంత్రి అయ్యుండొచ్చు, మంత్రి అయ్యుండొచ్చు, ఒక సినిమా స్టార్ అయ్యుండొచ్చు, ఎవరికైనా సరే అభిమానులు ఉంటారు, అభిమానం అనేది ఉంటుంది. అలాంటి ఆయనకు సంబంధించి ముఖ్యమంత్రి గురించి ఆ విధంగా మాట్లాడినప్పుడు టీడీపీ కార్యకర్తలైనా నాయకులైనా ఖచ్చితంగా దాడులు చేస్తారు. అసలు ఆ దాడులు జరగడానికి మీరే కారణం. కావాలని అంబటి రాంబాబు రెచ్చిపోయి మరి ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టాలనే ఒక ఆలోచనతోనే ఆ విధంగా చేశారు. అది అందరికీ కూడా క్లియర్ గా అర్థమవుతుంది. నిజానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నది మీరు. ఎందుకంటే తిరుమల తిరుపతి లడ్డు కల్తీ విషయానికి సంబంధించి సిట్ ఒక రిపోర్ట్ నిచ్చింది. ఆ రిపోర్ట్ లో స్పష్టంగా క్లియర్ గా చెప్పింది. అందులో లబ్సా యాసిడ్ అంటే ముఖ్యంగా ఇటు టాయిలెట్ క్లీనింగ్ లో వాడే యాసిడ్లను ఆ లడ్డూలో కలిపారు. అంతేకాకుండా బీఫ్ టాలో కూడా అందులో కలిసింది, ఫిష్ ఆయిల్ కూడా అందులో కలిసింది అని క్లియర్ గా సిట్ రిపోర్ట్ లో పేర్కొంది. కానీ మీరు దాన్ని పక్కన పెట్టి అసలు కల్తీనే జరగలేదు, అసలు తిరుమల తిరుపతి లడ్డు కల్తీనే జరగలేదు, మీదంగా పవన్ కళ్యాణ్ అదే విధంగా చంద్రబాబు నాయుడు మీకు క్షమాపణ చెప్పాలంట. ఎందుకు క్షమాపణ చెప్పాలి? 2019 నుంచి 2024 వరకు అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసిన కల్తీకి పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు నాయుడు గాని ఎందుకు
మీకు సారీ చెప్పాలి. ముఖ్యంగా డైవర్షన్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నావు కదా, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నది మీరు కావాలని. ఈ కల్తీ లడ్డు విషయాన్ని పక్కన పెట్టాలని, ముఖ్యంగా దీని నుంచి ప్రజలను, ఇటు తెలంగాణ ప్రజలను అయ్యుండొచ్చు, ఆంధ్ర ప్రజలను అయ్యుండొచ్చు, తెలుగు ప్రజలను డైవర్ట్ చేయాలనే ఒక ఆలోచనతోనే, ఒక పక్కా ప్రణాళికతోనే మీరే ఈ విధంగా అంబటి రాంబాబును ఈ విధంగా మాట్లాడే విధంగా, ఇటు టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి ఆ విధంగా దాడులు జరిగే విధంగా ప్రేరేపించిందే మీరిదంతా చేసి మళ్ళీ ఇప్పుడు నువ్వు అసలు ఏమీ ఎరగనట్టు, ఏమీ ఎరగని శుద్ధ పూసనన్నట్టుగా ఇటు మీడియా ముందుకొచ్చి మీడియాతో మాట్లాడుతూ అసలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నది కూటమి ప్రభుత్వం, కూటమి సర్కారు, కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గాని, పవన్ కళ్యాణ్ గాని, వీళ్ళే ఏమంటారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని నువ్వు మాట్లాడుతున్నావు. నిజానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నది వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళే. ఒకరేమో చంద్రబాబు నాయుడిని లకారాలతో మాట్లాడుతుంటారు, ఇంకొకరేమో జోగి రమేష్, ఆయనేమో ఏకంగా లోకేష్ బాబును అంటే పర్సనల్ గా టార్గెట్ చేసి, పర్సనల్ గా వాళ్ళు ఏ విధంగా ఉన్నారని వాళ్ళ రూపురేఖలపై కూడా మాట్లాడుతూ దూషిస్తూ, ఎంత చండాలంగా అంటే అంత చండాలంగా దూషిస్తూ మాట్లాడుతున్నది మీ వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నారు. ఇంకా ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కావాలనే చేశారట. పవన్ కళ్యాణ్ గానీ చంద్రబాబు నాయుడు గానీ ఎప్పుడు ఏది కావాలని చేయలేదు, ఇప్పుడు కూడా కావాలని వాళ్ళు అసలు చెయ్యనే లేదు. ఇందులో ఖచ్చితంగా 100% వైసీపీ పార్టీకి సంబంధించిన అంబటి రాంబాబుదే తప్పు. ఎందుకంటే టీడీపీ కార్యకర్తలు రెచ్చగొట్టే విధంగా ఆయన మాట్లాడారు కాబట్టే ఆయనపై దాడి జరిగింది, ఆయన ఇంటిపై కూడా దాడి జరిగింది. ఆ దాడికి సంబంధించి ఇటు పవన్ కళ్యాణ్ అయ్యుండొచ్చు, లేదంటే చంద్రబాబు నాయుడు అయ్యుండొచ్చు, లేదంటే టీడీపీ కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు గాని, మంత్రులు గాని, వీళ్ళందరూ కూడా అలాంటివి ప్రేరేపించొద్దు, అలాంటి గొడవలతో కూడిన రౌడీ రాజకీయాలు చెయ్యొద్దు అని కూడా ఇటు వాళ్ళ కార్యకర్తలను ఖండించారు, వాళ్ళ కార్యకర్తలపై మండిపడ్డారు, వాళ్ళకి మీరు ఇలా చెయ్యొద్దు అని కూడా సూచించారు. కానీ ఇక్కడ జగన్ చేసింది ఏంటి? జగన్ మొన్న అంబటి రాంబాబు గురించి మాట్లాడుతూ అసలు అంబటి రాంబాబు అన్న చేసిన తప్పేంటి, అసలు ఆయన తప్పే చేయలేదు, ఇంకా మీదంగా ఆయనని పొగడాలంటూ కూడా మాట్లాడారు. నిజానికి ఒక కరెక్ట్ రాజకీయ నేత అయినా, ఒక కరెక్ట్ పార్టీ ఏదైనా ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు చేసే పని, అది తప్పు చేసిన సొంత పార్టీ వాళ్ళనైనా సరే విమర్శిస్తారు. సరే విమర్శించకపోవడం పక్కన పెడితే వాటిని ఎవ్వరు కూడా అంగీకరించి వాటిని ప్రోత్సహించరు. ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నాడో, అసలు అంబటి రాంబాబు చేసిన తప్పేంటి అని ప్రశ్నిస్తున్నాడు. అంబటి రాంబాబు ఎలాంటి మాటలు మాట్లాడారు? 4 గోడల మధ్య మాట్లాడలేదు, నలుగురి ముందు, ముఖ్యంగా బహిరంగంగా ఎంతో మంది వింటున్నప్పుడు ఆయన మాట్లాడారు. చంద్రబాబు నాయుడును కేవలం ఆయన మాత్రమే కాకుండా ఆయన అమ్మతో పోలుస్తూ ఆయన మాట్లాడారు. అలాంటి మాటల్లో మీకు తప్పు కనిపించలేదా? మళ్ళీ ఆయనను పొగడాలంట. అంటే మీకెలాగో అదే అలవాటు ఉంది, పొగిడే అలవాటు, అందరిని మెచ్చుకునే అలవాటు. అసలు అంబటి రాంబాబు గురించి మీరు అసలు ఆ విధంగా ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు మాట్లాడారో, ఎవరికి ఎలాంటి సందేశాన్ని ఇవ్వడానికి మాట్లాడారో, కానీ మీరు చేసే కార్యక్రమాల ద్వారా, మీరు మాట్లాడే మాటల ద్వారా ముఖ్యంగా ఇక్కడ దెబ్బతింటుంది ఏదన్నా అంటే అది వైసీపీ పార్టీనే. ఇటు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ప్రజలను భయపెట్టే విధంగా, శాంతి భద్రతలకు విఘాతం సృష్టించే విధంగా ప్రవర్తిస్తే మాత్రం కూటమి ప్రభుత్వం ఊరుకోదు. దానికి క్లియర్ గా అంబటి రాంబాబు అరెస్టే ఒక నిదర్శనం. ఇక అంతేకాకుండా ఇక రోజా మాట్లాడుతున్న మాటలు అంటారా, రోజా మాట్లాడుతూనే ఉంటుంది. రోజాకి ముందల ఓ మైక్ ఉంటే చాలు, మాట్లాడడానికి 4 చుట్టూ ఉంటే చాలా, ఆమెకు నచ్చింది మాట్లాడతారు. ఇక మరి ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి రోజా మాట్లాడిన మాటలపై మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.